ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువును ఆశ్రయించిన వాడు ఏ కొరతకు భయపడడు, ఏ సమస్య వారిని పీడించదు. ప్రభువు చెంత వచ్చిన వాడు, ప్రభు సన్నిధిలో జీవించువాడు, ప్రభు మార్గములో నడుచువాడు, ప్రభు యందు భయభక్తులు కలిగి జీవించే కుటుంబం, బిడ్డలు, తల్లిదండ్రులు ఏ వ్యధలకు, సమస్యలకు, ఇబ్బందులకు, ఇక్కట్లకు వెరవనక్కరలేదు. ఎందుకనగా ప్రతి సమస్యను పరిష్కరించే ప్రభువు వారితో ఉంటాడు. మరి ఈరోజు మన యొక్క గ్రామం, కల్లుగట్ల గ్రామం, మన దేవాలయ పండుగను కొనియాడుతూ ఉంది. పునీత చిన్న తెరేసమ్మ గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉంది. ఎవరు ఈ చిన్న తెరేసమ్మ అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని విశ్వాసములో జీవించి ప్రభు ఆజ్ఞానుసారంగా నడుచుకొని సోదర ప్రేమ, దైవ ప్రేమ అనే యొక్క పునాదులపైన తన జీవితాన్ని నిర్మించుకొని నమ్మక పాత్రురాలుగా జీవించినటువంటి వ్యక్తి పునీత చిన్న తెరేసమ్మ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆమె 1873వ సంవత్సరం ఫ్రాన్స్ దేశములో లిసిక్స్ అనే ప్రాంతములో ఆమె జన్మించింది. చిన్నతనము నుండి దేవుని ఎడల భయభక్తి కలిగి జీవించింది. తల్లిదండ్రులను గౌరవించింది. ఆధ్యాత్మిక చింతనలో, ఆధ్యాత్మికమైన ఆలోచనలో ఎక్కువ మక్కువ చూపించి ఇష్టాన్ని ఏర్పరచుకొని దేవుని నమ్మకం పెంచుకొని చిన్నతనము నుండే అంచెలంచెలుగా అడుగడుగున ఆమె ఎదిగిన రీతిని ఈరోజు మనకు తెలుసుకుంటున్నాం. దేవుని బిడ్డగా, పునీతురాలుగా, అనేకమైనటువంటి మందికి ప్రభు ఆశీస్సులు అందించే బిడ్డగా పునీత చిన్న తెరేసమ్మ గారు ఈనాడు మనందరికీ ఆదర్శమూర్తిగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, యుక్త వయస్సులోనే, కన్యకగా ఉన్నప్పుడే దేవుని పిలుపును ఈమె అందుకుంది. ప్రభునిలో జీవించాలని, తన జీవితాన్ని ప్రభువుకు త్యాగం చేయాలని, పరుల సేవలో, ప్రభువు సేవలో, మానవ సేవలో జీవించాలని పునీత చిన్న తెరేసమ్మ గారి యొక్క మదిలో, మనసులో, హృదయములో ఆ ప్రేరణ కలిగింది. దానికి అనుగుణంగా పునీత